Welcome to ABN and PRR online classes. In our last class, I am discussing about networking schedule 1 లో మనం CPM problems discuss చేయడం జరిగింది. Now today another model of CPM, another problem. The problem వచ్చినప్పటికి the following details are available regarding a project. ఒక ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ఇచ్చేయడమా ఏంటంటే యాక్టివిటీస్, అలాగే ప్రిడిసెసర్ యాక్టివిటీస్, అలాగే డ్యూరేషన్ టైం, ఈచ్ యాక్టివిటీ డ్యూరేషన్ టైం ఇచ్చేటమ్మా. ఇవి మనకి యాక్టివిటీస్ ఇటమ్మా ABCDEFGHIJ. అలాగే ప్రిడిసెసర్ యాక్టివిటీస్ ఏకి లేదమ్మా. అలాగే బికి యాక్టివిటీకి ప్రిడిసెసర్ యాక్టివిటీ ఏ, సి యాక్టివిటీకి ప్రిడిసెసర్ ఏ, డికి ఏ, ఈకి ఏ. కామన్గా BCDEకి ప్రిడిసెసర్ యాక్టివిటీస్ ఏ అమ్మా. అలాగే ఎఫ్ అనే యాక్టివిటీకి ప్రిడిసెసర్ యాక్టివిటీ బి, జికి సి, హెచ్కి డి కమా ఎఫ్, అలాగే ఐకి ఈ అండ్ జి, జేకి హెచ్ అండ్ ఐ. ఇవన్నీ కూడా ప్రిడిసెసర్ యాక్టివిటీస్. అలాగే ఏ యాక్టివిటీ డ్యూరేషన్ టైం 12 వీక్స్, అలాగే బికి 7 వీక్స్, సికి 11 వీక్స్, డికి 8 వీక్స్ అండ్ సో అలా, జేకి 16 వీక్స్. ఇది డేటా అమ్మా. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎర్లియస్ట్ టైము, అలాగే ఫినిష్ టైం, అలాగే ప్రాజెక్ట్ కంప్లీషన్ వీక్స్, అలాగే క్రిటికల్ యాక్టివిటీస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఈ డేటాని యూజ్ చేసుకుని మనం ఒక నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ వీ కన్స్ట్రక్ట్ ది నెట్ డయాగ్రామ్ ఫ్రమ్ ది గివెన్ డేటా. మనకి ఇచ్చిన డేటా ఏంటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింగిల్ నోడ్ ఏ 1 తీసుకున్నాం, సింగిల్ నోడ్ 1. అలాగే 1 నుంచి 2 జరిగిన యాక్టివిటీ ఏంటమ్మా ఏ, దీన్ని ఏ యాక్టివిటీ అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ 1 తీసుకున్నాం, నోడ్ 1 నుంచి నోడ్ 2 యాక్టివిటీ జరిగింది, ఈ జరిగిన యాక్టివిటీని ఏ అనుకున్నాం. అది దీన్ని నోడ్ 2 అనుకున్నాం అమ్మా. సర్కిల్స్ని మనం నోడ్స్గా తీసుకుంటాం, యారోస్ని యాక్టివిటీ అంటాం. 1 నుంచి 2కి జరిగిన యాక్టివిటీని ఏ అనుకున్నాం. ఏ టైం డ్యూరేషన్ ఎంతమ్మా 12. అలాగే నెక్స్ట్ వన్ బీకి వచ్చినప్పటికి ప్రిడిసెసర్ యాక్టివిటీ ఏదమ్మా ఏ, అంటే ఇది ఏ కాబట్టి ఇది యాక్టివిటీ ఏ నుంచి బి కంటే జరిగిన యాక్టివిటీ బి, దీన్ని 3 అనుకున్నాం, నోడ్ 3. దీని యొక్క టైం డ్యూరేషన్ అమ్మా ఎంతమ్మా 7. అలాగే ఏ నుంచి సి, అంటే ఏ నుంచి సి జరిగిన నోడ్ నేమ్ 4 అనుకున్నాం, ఈ యాక్టివిటీని సి అనుకున్నాం. అలాగే డి నుంచి ఏ, ఈ యాక్టివిటీని డి అనుకున్నాం. డికి ముందు ప్రిడిసెసర్ యాక్టివిటీ ఏ. అలాగే ఈకి దీన్ని 6 అనుకున్నాం, నోడ్ని 6 అనుకున్నాం. 6 ముందు జరిగిన యాక్టివిటీని డి అనుకున్నాం, దీని యాక్టివిటీ ఈ అనుకున్నాం. 6కి ముందు జరిగిన యాక్టివిటీ ఏదమ్మా ఏ, అంటే ఈ కామన్గా బికి, సికి, డికి, ఈకి ముందు జరిగిన యాక్టివిటీ అంటే ప్రిడిసెసర్ యాక్టివిటీ ఏ. అందుకనే కామన్గా 3, 4, 5, 6కి నోడ్ 2కి కలపాలి మొత్తం యాక్టివిటీస్ జరిగినట్టు. నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఎఫ్ అనే యాక్టివిటీ యొక్క ప్రిడిసెసర్ యాక్టివిటీ బి. ఎఫ్ యొక్క ఇది 3 నుంచి 5 కలిపామమ్మా. 3 నుంచి 5 కలిపాం, ఇది ఎఫ్ యాక్టివిటీ. ఈ ఎఫ్ యాక్టివిటీ ప్రిడిసెసర్ యాక్టివిటీ ఏదమ్మా బి, అంటే 3కి ఎఫ్కి బికి రిలేషన్ ఉండాలి ఇలా యాక్టివిటీ జరిగినట్టు. అలాగే జీకి ప్రిడిసెసర్ యాక్టివిటీ సి. ఇప్పుడు సి అనే యాక్టివిటీ ఎంత ఎక్కడ ఉందమ్మా సి నుంచి జీ కలపాలి కాబట్టి ఈ 6 కలపాలి, అంటే 6 అనేది ఇక్కడ జీ యాక్టివిటీ, ఇక్కడ జీకి ముందు యాక్టివిటీ సి. అలాగే హెచ్కి డి అండ్ ఎఫ్, హెచ్ అనే యాక్టివిటీకి డి అండ్ ఎఫ్, ఇది హెచ్ యాక్టివిటీ అమ్మా. హెచ్కి ముందు జరిగిన యాక్టివిటీస్ 2, ఇది డి 5 ఎఫ్. అలాగే ఐ అనే యాక్టివిటీ ఎక్కడ ఉందమ్మా ఐకి ముందు జరిగిన యాక్టివిటీస్ ఏదమ్మా ఐకి ఈ కమా జి, ఇది ఐ యాక్టివిటీ అనుకుంటే ఈ కమా జి అనేవి ప్రిడిసెసర్ యాక్టివిటీస్. అలాగే జే, ఇదంతటిని జే అనుకున్నట్లయితే జేకి ముందు జరిగిన యాక్టివిటీస్ ఏంటమ్మా హెచ్ కామా ఐ. ఈ విధంగా మనం నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇచ్చిన టైం డ్యూరేషన్ కూడా ఇచ్చాడమ్మా. ఏ యొక్క టైం డ్యూరేషన్ 12, అలాగే బి యొక్క టైం డ్యూరేషన్ 7 వీక్స్, సి యొక్క టైం డ్యూరేషన్ 11 వీక్స్, అలాగే డి యొక్క టైం డ్యూరేషన్ 8 వీక్స్, ఈ యొక్క టైం డ్యూరేషన్ 6 వీక్స్, అలాగే ఎఫ్ యొక్క టైం డ్యూరేషన్ 10 వీక్స్ అండ్ సో ఆన్. జే యొక్క టైం డ్యూరేషన్ 16 వీక్స్. ఈ విధంగా నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చినప్పటికీ ఈ నెట్వర్క్ డయాగ్రామ్స్ లో ఎన్ని పాత్స్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాలి. ఈ పాత్స్ వచ్చినప్పటికీ రూట్స్ అంటే 1 1 to 2, 2 to 3,
3 to 5, 5 to 7, 7 to 8 అనేది ఒక పాత్ అవుద్దమ్మా. అలాగే 1 to 2, 2 to 5, 5 to 7, 7 to 8 అనేది అనదర్ పాత్ అవుద్ది. ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్కి వచ్చినప్పటికి 1 to 2, 2 to 6, 6 to 7, 7 to 8 అనేది ఒక పాత్ అవుద్ది. అలాగే 1 to 2, 2 to 4, 4 to 6, 6 to 7, 7 to 8 అనేది ఒక పాత్ అవుతుంది. అంటే మనకి మొత్తం 4 రూట్స్ ఉన్నాయి, 4 పాత్స్. ఈ మొత్తం డయాగ్రామ్ లో మనకి 4 పాత్స్ ఉన్నాయి. ఆ 4 పాత్స్ ని మనం చూసినట్లయితే పార్ట్ 1కి వచ్చినప్పటికి 1 to 2, 2 to 3, 3 to 5, 5 to 7, 7 to 6. 1 to 2 జరిగిన యాక్టివిటీని E అనుకున్నాం. 2 to 3 జరిగిన యాక్టివిటీని B అనుకున్నాం. అలాగే 3 to 5 జరిగిన యాక్టివిటీని F అనుకున్నాం. F2 అదే 5 to 7 జరిగిన యాక్టివిటీని H అనుకున్నాం. 7 to 6 జరిగిన యాక్టివిటీని G అనుకున్నాం. వాటి యొక్క టైం డ్యూరేషన్ రాసుకున్నాం అమ్మా. ఏ టైం డ్యూరేషన్ 12, B టైం డ్యూరేషన్ 7, F టైం డ్యూరేషన్ 10, H టైం డ్యూరేషన్ 14, J టైం డ్యూరేషన్ 16. ఇప్పుడు ఈ యొక్క యాక్టివిటీస్ యొక్క టైమ్స్ డ్యూరేషన్ మొత్తం యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ పార్ట్ 1కి వచ్చినప్పటికి టైం ఫర్ ది పార్ట్ 1కి వచ్చినప్పటికి టోటల్ టైం ఎంతమా 59 వీక్స్ అవుతుంది. అలాగే పార్ట్ 2 ఏదమ్మా మనకి 1 to 2, 2 to 5, 5 to 7, 7 to 8. అలాగే వాటి టైం డ్యూరేషన్ తీసుకున్నట్టయితే మొత్తం యాడ్ చేసినట్టయితే 50 వీక్స్. పార్ట్ 3కి వచ్చినప్పటికి 1 to 2, 2 to 6, 6 to 7, 7 to 8. అలాగే వాటి యొక్క టైం డ్యూరేషన్ తీసుకున్నప్పటికి టోటల్గా 47 వీక్స్. అలాగే పార్ట్ 4కి వచ్చినప్పటికి 1 to 2, 2 to 4, 4 to 6, 6 to 7, 7 to 8. వాటి యొక్క టైం డ్యూరేషన్ టోటల్గా చూసుకున్నప్పటికీ 61 వీక్స్. మనం క్యాలిక్యులేట్ చేసిన ఈ 4 పార్ట్స్ యొక్క టైం డ్యూరేషన్లో మ్యాక్సిమం టైం తీసుకుంటాం. మ్యాక్సిమం టైం ఎంతంటే మ్యాక్సిమం ఆఫ్ మొత్తం 4 పార్ట్స్ యొక్క టైం ఎంత 59, 50, 47, 61లో మ్యాక్సిమం పార్ట్ ఈజ్ ఎంతమ్మా 61 వీక్స్ అని చెప్తాం. ఇక ఏం చేస్తామంటే నెక్స్ట్ వన్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ వన్ ఎర్లియస్ట్ టైం అలాగే ఫినిష్ టైం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫార్వర్డ్ బ్యాక్ పాస్ మెథడ్ అలాగే బ్యాక్వర్డ్ పాస్ మెథడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఫార్వర్డ్ పాస్ మెథడ్ లో ఏం చేస్తామంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎర్లియస్ట్ ఎక్స్పెక్టెడ్ టైం ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్. ఎర్లియస్ట్ అకరెన్స్ టైం క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. ఈ ఫస్ట్ మనం నోడ్ 1 తీసుకుంటాం. నోడ్స్ అలాగే ఎర్లియస్ట్ టైం ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ది ఈవెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. నోడ్ 1 తీసుకుంటాం. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ 1కి 0 తీసుకుంటాం అమ్మా. నోడ్ 1కి ఎక్స్పెక్టెడ్ టైం 0 తీసుకుంటాం. అలాగే నోడ్ 2కి వచ్చినప్పటికి టైమ్ ఆఫ్ నోడ్ 1 అంటే పైన క్యాలిక్యులేట్ చేసిన నోడ్ 1 0 తీసుకుంటాం అమ్మా. 0 తీసుకోవాలి. టైమ్ ఆఫ్ నోడ్ 1 ప్లస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ ఏ. ఈ టైమ్ ఆఫ్ యాక్టివిటీ ఏం జరిగిందమ్మా నోడ్ 2కి జరిగిన యాక్టివిటీ ఏ దట్ ఈక్వల్ టు 0 plus 12 ఈక్వల్ టు 12. అలాగే నోడ్ 2 అయిపోయింది. నోడ్ 3కి వచ్చినప్పటికి నోడ్ 3 అంటే టైమ్ ఆఫ్ యాక్టివిటీ నోడ్ 3కి ముందు జరిగిన యాక్టివిటీ ఎంతమ్మా నోడ్ 2 ప్లస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ నోడ్ 3కి ముందు జరిగిన యాక్టివిటీ ఏమా బి టైమ్ ఆఫ్ యాక్టివిటీ బి. అలాగే టైమ్ ఆఫ్ నోడ్ 2 క్యాలిక్యులేట్ చేసాం పైన 12 ప్లస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ బి కి ఎంత వచ్చిందమ్మా 7 దట్ ఈక్వల్ టు 12 ప్లస్ 7 ఈక్వల్ టు 19. అలాగే నోడ్ 4కి వచ్చినప్పటికి ఏం చేస్తామమ్మా టైమ్ ఆఫ్ యాక్టివిటీ నోడ్ 4 యొక్క ముందు యాక్టివిటీ 2 కాబట్టి టైమ్ ఆఫ్ నోడ్ 2 ప్లస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ సి క్యాలిక్యులేట్ చేసినట్లయితే 12 ప్లస్ 11 ఈక్వల్ టు 33. అలాగే నోడ్ 5కి వచ్చినప్పటికి ముందు జరిగిన యాక్టివిటీస్ 2 యాక్టివిటీస్ ఉన్నాయమ్మా. ఒకటి డి అనేది ఒకటి ఎఫ్ అనేది. అంటే టైమ్ ఆఫ్ నోడ్ 3 ప్లస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ ఎఫ్ మ్యాక్సిమం తీసుకుంటాం కామా. అలాగే టైమ్ ఆఫ్ నోడ్ 2 ప్లస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ డి. ఈ 2 యాక్టివిటీస్ లో మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం. మ్యాక్సిమం వాల్యూ వచ్చినప్పటికి 20, 29లో మ్యాక్సిమం వాల్యూ 29 తీసుకుంటాం. అలాగే నోడ్ 6 కూడా 2 యాక్టివిటీస్ అంటే 2 నోడ్స్ యాక్టివిటీస్ జరిగాయమ్మా 2, 4 అంటే ఏం తీసుకుంటామంటే టైమ్ ఆఫ్ నోడ్ 2 ప్లస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ ఈ కామా టైమ్ ఆఫ్ నోడ్ 4 కామా టైమ్ ఆఫ్ యాక్టివిటీ జి. వాటి యొక్క మ్యాక్సిమం టైం చూసుకున్నట్టయితే 12 ప్లస్ 6 కామా 33 ప్లస్ 9 దట్ ఈక్వల్ టు
18,42 మ్యాక్సిమం టైం ఎంతమ్మా 42 తీసుకుంటాం. అలాగే నోట్ 7కి వచ్చినప్పటికి 2 యాక్టివిటీస్ అంటే హెచ్ కామా ఐ. దీని యాక్టివిటీ ముందు యాక్టివిటీ ఏంటమ్మా టైమ్ ఆఫ్ నోట్ 5 కామా టైమ్ ఆఫ్ నోట్ 5 ప్లస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ హెచ్ కామా టైమ్ ఆఫ్ యాక్టివిటీ 6 ప్లస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ ఐ. ఒకటి యొక్క వాల్యూస్ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం 43,55 మ్యాక్సిమం వాల్యూ 55 తీసుకుంటున్నాం. అలాగే టైమ్ యాక్టివిటీ నోట్ 8కి వచ్చినప్పటికీ ముందు యాక్టివిటీ ఒకటి కాబట్టి జే కాబట్టి టైమ్ ఆఫ్ యాక్టివిటీ 7 టైమ్ ఆఫ్ నోట్ 7 ప్లస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ జే అంటే టైమ్ ఆఫ్ యాక్టివిటీ 7 ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేస్తే 55. అలాగే నోట్ జే వాల్యూ ఎంత మా టైం 16 దట్ ఈక్వల్ టు 71. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ అబవ్ వాల్యూస్ ని ఉపయోగించి అప్లైయింగ్ ద ఎర్లియెస్ట్ స్టార్టింగ్ టైం ఆఫ్ ది యాక్టివిటీస్ ఆర్ ఫాలోస్. ఇక్కడ యాక్టివిటీ మనం ఉన్న యాక్టివిటీస్ ఏం తీసుకుంటామా ABCDEFGHIJK IJ మొత్తం ఉన్న యాక్టివిటీస్ అది ఎర్లియెస్ట్ టైం స్టార్టింగ్ టైం తీసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకి ఫస్ట్ నోట్ ఏకి ఎంత తీసుకుంటున్నామమ్మా ఏకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 తీసుకుంటున్నాం 0. అలాగే బికి సికి డికి ఈకి కామన్ గా లింక్ అయిన యాక్టివిటీ ఏదమ్మా నోడ్ 2 యొక్క టైం నోడ్ 2 వాల్యూ ఎంత వచ్చిందమ్మా 12 అనేది కామన్ గా ఇస్తాం. చూడండి ఒకసారి BCDEకి అన్నిటికి కూడా ప్రిడిసెసర్ యాక్టివిటీ 2 నోడ్ 2 ఇక్కడ నోడ్ 2 కాబట్టి ముందు నోడ్ 2 వాల్యూని మనం ఇక్కడ కామన్ గా ఇస్తామా 12. అలాగే ఎఫ్కి అంటే ముందు జరిగిన యాక్టివిటీ ఎంతమ్మా నోడ్ 3 ఎఫ్ ముందు రిలేషన్ నోడ్ 3 కాబట్టి నోడ్ 3 వాల్యూ ఎంతమ్మా ఇక్కడ 19 అనేది ఇస్తాం. జీకి జరిగిన ముందు యాక్టివిటీ ఏదమ్మా జీకి ఇది అందరినీ జీ అనుకున్నట్లయితే జీకి ముందు జరిగిన యాక్టివిటీ ఎంతమ్మా జీకి ముందు జరిగిన యాక్టివిటీ అంటే మనకి నోడ్ 4 వాల్యూ ఎంతమ్మా 33. అలాగే హెచ్కి ముందు జరిగిన యాక్టివిటీ ఎంతమ్మా అంటే నోడ్ 5 వాల్యూ ఎంత ఇక్కడ 29. ఐ అంటే 42 ఇక్కడ ఐకి ముందు జరిగిన వాల్యూ ఎంతమ్మా నోడ్ 6 అంటే నోడ్ 6 వాల్యూ ఎంత ఇక్కడ నోడ్ 6 వాల్యూ 42. అలాగే జేకి ముందు జరిగిన యాక్టివిటీ 7 అంటే నోడ్ 7 వాల్యూ ఇక్కడ ఎంత నోడ్ 7 దట్ ఈక్వల్ టు నోడ్ 7 వాల్యూ ఎంతమ్మా 55. ఈ విధంగా మనం ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ వన్ ఇచ్చినప్పటికి బ్యాక్వర్డ్ పాస్ మెథడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫార్వర్డ్ పాస్ మెథడ్కి వచ్చినప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే క్యాలిక్యులేట్ లేటెస్ట్ అలవబుల్ టైమ్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ నోట్స్ తీసుకుంటాం. అలాగే లేటెస్ట్ అలవబుల్ టైమ్ ఆఫ్ నోట్ తీసుకుంటాం. మనం ఈ ఫార్వర్డ్ పాస్ మెథడ్కి వచ్చినప్పటికి మనం నోట్ 1 2 3 4 క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చినప్పటికి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాం 8 7 6 5 4 3 2 1 అలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తామమ్మా. అక్కడ ఎర్లియస్ట్ టైంలో మనం ఫస్ట్ నోడ్ 1లో ఎర్లియస్ట్ టైం వాల్యూ 0 తీసుకున్నాం. ఇక్కడికి వచ్చినప్పటికీ మనం బ్యాక్ ఫార్వర్డ్ పాస్ మెథడ్లో మనం క్యాలిక్యులేట్ చేసిన లాస్ట్ నోడ్ యొక్క ఫైనల్ వాల్యూ 71 మనం ఇక్కడ లేటెస్ట్ అవైలబుల్ టైంలో నోట్ 8కి తీసుకుంటాం 71. మ్యాక్సిమం టైమ్ ఆఫ్ పాత్ ఇన్ ద నెట్వర్క్ 71. ఫార్వర్డ్ పాస్ మెథడ్ యొక్క మ్యాక్సిమం టైం తీసుకుంటాము నోట్ 8ది 71 తీసుకుంటాం ఇక్కడ. ఇప్పుడు నోట్ 7కి వచ్చినప్పటికీ టైమ్ ఆఫ్ నోట్ 8 నోట్ 7కి వచ్చినప్పటికి నోట్ 7 యొక్క ముందు జరిగిన యాక్టివిటీ నోట్ 8 కాబట్టి టైమ్ ఆఫ్ నోట్ 8 మైనస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ జే తీసుకుంటాం. ముందు జరిగిన యాక్టివిటీ నోట్ 8 వాల్యూ ఎంత ఇక్కడ 71. అలాగే యాక్టివిటీ టైం ఎంత జే యాక్టివిటీ టైం 16. అక్కడ మనం ప్లస్ చేసుకున్నాం ఫార్వర్డ్ పాస్ మెథడ్లో. ఇక్కడికి వచ్చినప్పటికి మైనస్ చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి. అక్కడ ఏమో ఎడిషన్ చేసుకున్నాం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి అంటే 71 మైనస్ 16 దట్ ఈక్వల్ టు 55. అలాగే నోట్ 6కు జరిగిన ముందు యాక్టివిటీ టైమ్ ఆఫ్ నోట్ 7 కాబట్టి నోట్ 7 టైం తీసుకుంటాం 55 మైనస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ ఐ యొక్క టైం యాక్టివిటీ టైం ఎంతమా 13. 55 మైనస్ 13 దట్ ఈక్వల్ టు 42. అలాగే నోట్ 5 జరిగిన ముందు యాక్టివిటీ అంటే టైమ్ ఆఫ్ యాక్టివిటీ నోట్ 7 అలాగే టైమ్ ఆఫ్ యాక్టివిటీ హెచ్ 55 మైనస్
14 దట్ ఈక్వల్ టు 41. ఈ విధంగా మనం ఈ నోట్స్ అలాగే లేటెస్ట్ అవైలబుల్ టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా ఫైనల్గా ఇక్కడ నోడ్ 2కి వచ్చినప్పటికి నోడ్ 2 మనకి BCDలతో మన లింక్ అయిపోయి ఉంది కాబట్టి దాని ముందు జరిగిన యాక్టివిటీస్ అన్ని రాసుకుంటాం. టైమ్ ఆఫ్ నోడ్ 3 మైనస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ B, టైమ్ ఆఫ్ నోడ్ 4 మైనస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ C, టైమ్ ఆఫ్ నోడ్ 5 మైనస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ D, అలాగే టైమ్ ఆఫ్ నోడ్ 6 మైనస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ ఈ టైమ్స్ లో మినిమం అక్కడేమో మాక్సిమం టైం తీసుకుంటున్నాం, ఇక్కడ మినిమం టైం తీసుకుంటాం అమ్మా. మినిమం టైం ఎంత అంటే 22 అని తీసుకుంటాం. అలాగే లాస్ట్ గా నోట్ 1 వచ్చినప్పటికి టైం ఫర్ నోడ్ 2 మైనస్ నోట్ 1 ముందు జరిగింది నోడ్ 2 కాబట్టి టైం ఫర్ నోడ్ 2 మైనస్ టైమ్ ఆఫ్ యాక్టివిటీ A 22 మైనస్ 12 దట్ ఈక్వల్ టు 10. ఈ విధంగా లేటెస్ట్ అవైలబుల్ టైం క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. ఇప్పుడు టేబుల్ తీసుకున్నట్లయితే యాక్టివిటీస్ J రివర్స్ లో రాసుకుంటాం. అలాగే లేటెస్ట్ ఫినిష్ టైం తీసుకున్నట్లయితే Jకి 71, Iకి 55, Iకి Jకి Hకి ఒక సింగిల్ నోట్ కాబట్టి 55, Jకి 42 తీసుకుంటాం, Fకి 41, Eకి 42, Dకి 41, Cకి 33, Dకి 31 అండ్ Aకి 22 తీసుకున్నాం. ఈ విధంగా మనకి లేటెస్ట్ అవైలబుల్ టైం వచ్చింది. ఇప్పుడు ఫైనల్ గా మనం ఏం చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ ఫ్లోట్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ ఫ్లోట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం టేబుల్ డ్రా చేసుకోవాలి, ఈ యాక్టివిటీస్ తీసుకోవాలి, అలాగే డ్యూరేషన్ మన యాక్టివిటీస్ అక్కడ డ్యూరేషన్ ఇచ్చాడు, డ్యూరేషన్ తీసుకుంటాం. ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అలాగే ఎర్లియస్ట్ ఫినిష్ టైం అంటే ఎర్లియస్ట్ ఫినిష్ ఏమైనా వస్తుందంటే మనకి డ్యూరేషన్ ప్లస్ ఎర్లియస్ట్ స్టార్టింగ్ టైం యాడ్ చేసినట్లయితే ఎర్లియస్ట్ ఫినిష్ టైం వస్తుందమ్మా. అలాగే లేటెస్ట్ స్టార్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, లేటెస్ట్ ఫినిష్డ్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ లేటెస్ట్ ఫినిష్డ్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం టేబుల్స్ లో. ఇక్కడ ఆర్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 22, 31, 33, 41, 42, 55. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన బ్యాక్వర్డ్ పాస్ వాల్యూ యొక్క లేటెస్ట్ ఫినిష్ టైమ్స్ ఇవి. అలాగే మనకి ఈ లేటెస్ట్ స్టార్టింగ్ టైం కావాలంటే R-P అంటే మనకి లేటెస్ట్ ఫినిష్ లోంచి అంటే డ్యూరేషన్ టైం తీసినట్లయితే లేటెస్ట్ స్టార్టింగ్ టైం వస్తుందమ్మా. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ విధంగా టోటల్ ఫ్లోట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం లేటెస్ట్ ఫినిష్ టైం మైనస్ ఎర్లియస్ట్ ఫినిష్ టైం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే టోటల్ ఫ్లోట్ వస్తుందమ్మా. ఈ టోటల్ ఫ్లోట్ లో జీరో వచ్చిన నోట్స్ యాక్టివిటీస్ ని జీరో వచ్చిన యాక్టివిటీస్ ఏకం ఇక్కడ ఏంటి జీరో వచ్చిన యాక్టివిటీస్ ఇది చూసినట్లయితే GHIJ చూడండి అమ్మా, GIJ ద యాక్టివిటీస్ విత్ టోటల్ ఫ్లోట్ ఈక్వల్ టు 0 G I and J దే ఆర్ క్రిటికల్. వాటిని మనం ఇక్కడ టోటల్ ఫ్లోట్ జీరో వచ్చిన యాక్టివిటీస్ ని క్రిటికల్ యాక్టివిటీస్ అంటామమ్మా. దేర్ఫోర్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం వచ్చినప్పటికీ ఎంత టైం పడుతుందమ్మా 71 వీక్స్ అని చెప్పొచ్చు. ఈ విధంగా మనం నెట్వర్క్ షెడ్యూలింగ్ లో క్రిటికల్ పాత్ మెథడ్ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం.